అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా సైకాలజీలో భాగంగా ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రజ్ఞా పరీక్షలు రకాలు. సో ఇక్కడ యుఎస్ఏకి చెందిన ఎల్ఎం టర్మన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి వ్యక్తికి సరిపోయే ప్రజ్ఞాలబ్ధిని తయారు చేశాడు. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కనుక మీరు చూస్తే బీనే స్కూల్ పిల్లలకి మాత్రమే ప్రజ్ఞాలబ్ధిని తయారు చేశాడు. ఓకేనా, బీనే ఎవరికి తయారు చేశాడు? స్కూల్ పిల్లలకి మాత్రమే ప్రజ్ఞాలబ్ధిని తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎల్ఎం టర్మన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి వ్యక్తికి సరిపోయే ప్రజ్ఞాలబ్ధిని తయారు చేశాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలు. అవి ఏంటి అంటే రెండు రకాలు అన్నాం కదా. మొదటిది నిర్వహణపరమైనవి అంటే కండక్టింగ్, అలాగే ఇక్కడ రెండవది విషయరూపపరమైనవి అంటే కంటెంట్. ఓకేనా, ఈ రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి. నిర్వహణపరమైనవి అలాగే విషయరూపపరమైనవి. నిర్వహణపరమైనవిలో రెండు రకాలు మళ్ళీ, అంటే కండక్టింగ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే వ్యక్తిగత పరీక్షలు, సమూహ పరీక్షలు. వ్యక్తిగత పరీక్షలు అంటే ఇండివిజువల్ టెస్ట్, సమూహ పరీక్షలు అంటే గ్రూప్ టెస్టులు. ఓకేనా, అవేంటో మనం ఇక్కడ చూద్దాం. నిర్వహణపరమైన అంటే కండక్టింగ్లో వ్యక్తిగత పరీక్షలు ఇండివిజువల్ టెస్ట్లో చూస్తే మొదటిది వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఓకేనా, WISC అంటాం కదా, వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. దీంట్లో శాబ్దిక అశాబ్దిక పరీక్ష ఉంటాయి, అంటే వర్బల్ అలాగే నాన్ వర్బల్ టెస్ట్ అనేది ఉంటాయి. అలాగే రెండోది కనుక మనం చూస్తే బాటియా ప్రజ్ఞామాపని. అదేంటి అంటే అశాబ్దిక పరీక్ష అంటే నాన్ వర్బల్. రెండవది ఈ కండక్టింగ్లో ఇప్పుడు మనం చూడబోయే సామూహ్య పరీక్షలు అంటే గ్రూప్ టెస్ట్. ఓకేనా, అందులో ఏమేమి ఉన్నాయంటే మొదటిది జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఓకేనా, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏంటి అంటే శాబ్దిక పరీక్ష అంటే వర్బల్ టెస్ట్. రెండవది ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఇది కూడా శాబ్దిక పరీక్ష అంటే వెర్బల్ టెస్ట్. మూడవది ఆర్మీ బీటా టెస్ట్, ఇది అశాబ్దిక పరీక్ష అంటే నాన్ వర్బల్ టెస్ట్. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఆర్మీ ఆల్ఫా అంటే ఏమో శాబ్దిక పరీక్ష, అలాగే ఆర్మీ బీటా టెస్ట్ అంటే ఏమో అశాబ్దిక పరీక్ష, అలాగే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే కూడా శాబ్దిక పరీక్ష. సో తర్వాత ఇక్కడ విషయ రూపపరమైనవి అంటే కంటెంట్. సో ఇందులో కూడా మనకి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. మొదటిది శాబ్దిక పరీక్షలు అంటే వర్బల్ టెస్ట్. రెండవది అశాబ్దిక పరీక్ష లేదా నిష్పాదక పరీక్ష అంటే నాన్ వర్బల్ ఆర్ పర్ఫార్మెన్స్ టెస్ట్. సో ఇక్కడ మొదటిది శాబ్దిక పరీక్షలు వర్బల్ టెస్ట్లో కనుక మనం చూస్తే అవేంటంటే భాషను ఉపయోగిస్తారు. పరీక్షార్థులు వారి సమాధానాలకు భాషను, పేపర్, పెన్సిల్ ఉపయోగించాలి. ఓకేనా, అది వర్బల్ టెస్ట్ కిందికి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించాలి. సో ఇక్కడ అశాబ్దిక నిష్పాదక పరీక్ష అంటే నాన్ వర్బల్ ఆర్ పర్ఫార్మెన్స్ టెస్ట్లో ఇది నిరక్షరాస్యులు చిన్నపిల్లల కోసం ఈ పరీక్ష అనేది పెడతారు, అంటే బొమ్మలు చూపించడం. సో ఇలాంటి రకరకాలుగా ఇట్లా టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇంకా పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ రాబిన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఇది సామూహిక పరీక్ష అంటే గ్రూప్ టెస్ట్. ఆర్మీ బీటా టెస్ట్ అంటే సామూహిక పరీక్ష అంటే గ్రూప్ టెస్ట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో ఒక టెస్ట్ ఇచ్చి అది వర్బలా నాన్ వర్బలా లేదా ఇండివిజువల్ టెస్టా గ్రూప్ టెస్టా ఇలా ఏదైనా కూడా క్వశ్చన్ అనేది అడగవచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.